హైకోర్టు తెలిపింది. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అలానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాయర్ ను విచారణ గదిలోకి అనుమతించేది లేదని కూడా కోర్టు విచారణపై అనుమానం ఎందుకని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆడియో వీడియో రికార్డింగ్ కి మాత్రమే అనుమతి లేదని కమెంట్ చేసింది. సీసీటీవీ పర్యవేక్షణలోనే విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత డీటెయిల్ సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సురేష్, అయితే కేటీఆర్ పిటిషన్ ను కొట్టివేసినట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ హైకోర్టులో తన న్యాయవాదిని అనుమతించాలని చెప్పేసి కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంలో హైకోర్టులో ఏదైతే ఆయన పిటిషన్లో పేర్కొన్నారో తన న్యాయవాదిని ఏసీబీ విచారణకు తనతో పాటు అనుమతించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీనికి హైకోర్టు నిరాకరించింది. కేవలం విజబుల్ కానీ లేదంటే ఆడియో కానీ ఏదో ఒకటి రెండిట్లో ఆప్షన్ ఎంచుకోవాలని చెప్పేసి కేటీఆర్ తరపు న్యాయవాదులకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ రెండు మాకు కావాలి అని చెప్పేసి కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదించడంతో కోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విచారణపై ఇన్ని అనుమానాలు ఎందుకు, అసలు విచారణకు హాజరు కాకముందే ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి అంటూ కూడా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అనుమతిస్తాం, మీరే తేల్చుకోండి అని చెప్పేసి చెప్పడంతో ఆ రెండు కావాలని పట్టుబట్టడంతో ఖచ్చితంగా హైకోర్టు కేవలం విజబుల్కి మాత్రమే కేటీఆర్ని విచారణ చేసే సమయంలో అడ్వకేట్ చూసేందుకు మాత్రమే అనుమతించింది. రామచంద్రరావు అనే సీనియర్ న్యాయవాదిని కేటీఆర్ తరపు అడ్వకేట్స్ ప్రతిపాదించడంతో అతన్ని అనుమతించింది. రేపు కోర్టుకు ఏదైతే ఏసీబీ కార్యాలయానికి విచారణకు కేటీఆర్ను వెళ్ళాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతారు. ఆయనతో పాటు సీనియర్ న్యాయవాది రామచంద్రరావును కూడా తీసుకొస్తారు. కానీ కేటీఆర్ని విచారించే రూమ్లోకి మాత్రం న్యాయవాదిని అనుమతించారు. ఆయనను చూసే విధంగా గ్లాస్కి సంబంధించి విండోస్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఏసీబీ కార్యాలయంలో కోర్టుకు తెలపడంతో ఆ గ్లాస్ బయట నుండే ఏసీబీ కార్యాలయంలో తన న్యాయవాది విచారణను పరిశీలిస్తారు తప్ప లోపల జరిగే క్వశ్చన్స్ కానీ విచారణ ఆడియో కానీ ఎలాంటిది బయటికి రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా విచారణ జరిగే సందర్భంలో చూసేందుకు మాత్రమే అడ్వకేట్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏవైనా అనుమానాలు ఉంటే రేపు విచారణ తర్వాత ఏసీబీ అధికారులు ఏమైనా ఒత్తిడి చేస్తే మళ్ళీ హైకోర్టుకు రావచ్చు మీరు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే కేవలం చూడడానికి మాత్రమే అడ్వకేట్ని అనుమతించింది. ఏదైతే విచారణ రూమ్లోకి కేటీఆర్తో పాటు వెళ్ళడానికి అనుమతి నిరాకరించింది ఖచ్చితంగా హైకోర్టు. ఎందుకంటే విజబుల్ సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటి ద్వారా చూడొచ్చు అని చెప్పేసి కూడా అక్కడి వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. రేపు రామచంద్రరావుకు సంబంధించిన అడ్వకేట్తో కేటీఆర్ విచారణకు రాబోతున్నారు. కానీ విచారణ గదిలో కేటీఆర్ని మాత్రమే అధికారులు విచారించబోతున్నారు. దాన్నంతా కూడా విండో ద్వారా న్యాయవాది చూసేందుకు అనుమతించడం జరిగింది. కాబట్టి ఆ విచారణ రూమ్లో కేవలం కేటీఆర్ ఏసీబీ అధికారులు మాత్రమే ఉంటారు. అక్కడ కేటీఆర్కి సంబంధించి ప్రశ్నలు అడిగి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తారు. కాబట్టి ఏసీబీ విచారణలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే రేపు మళ్ళీ మీరు హైకోర్టుకు రావచ్చు అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరు కాబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే ఉంది ఈ కేసులో. అయితే సురేష్, కేటీఆర్ గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి తప్పు చేయలేదు, అంత తప్పుడు ప్రచారం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ న్యాయవాది పక్కన ఉండాలని ఎందుకు చెప్తున్నారు? అంటే ఆయన ఏమైనా భయాందోళనకు గురవుతున్నారా? అందుకే న్యాయవాది పక్కన ఉండాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారా? ఖచ్చితంగా న్యాయవాది ఉంటేనే నేను ఏసీబీ విచారణకు వెళ్తానని మొదటి నుండి కేటీఆర్ చెప్తున్నాడు. అందులో భాగంగానే కేటీఆర్ ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, అడ్వకేట్ని అనుమతించాలి, తనకు విచారణ సమయంలో లోపలికి తనకు సంబంధించిన న్యాయవాదులని అనుమతిస్తేనే నేను వెళ్తానని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం. కానీ ఇలాంటిది ఎక్కడ రూల్ లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. కేటీఆర్ న్యాయవాదులు వాదించే సమయంలో న్యాయమూర్తి అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే విచారణే జరగలేదు, విచారణపై ఇన్ని అనుమానాలు ఎందుకు మీకు అని చెప్పేసి కూడా
ప్రశ్నించారు. దానికి సంబంధించి తీవ్రంగా అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులపైన ముందు విచారణకు వెళ్ళండి, మీకు అనుమానాలు ఉంటే మళ్ళీ కోర్టుకు రండి అని చెప్పడం జరిగింది. ఈ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. కాబట్టి రేపు ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏసీబీ విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న రూల్ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇక సీసీటీవీ రూమ్ కూడా అందుబాటులో ఉంది అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ ఏసీబీ కార్యాలయంలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కానీ సీసీసీ ఫుటేజ్కి సంబంధించి వీడియో కానీ ఆడియో కానీ ఏదన్నా ఒకటే మీకు అలౌ చేస్తామని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. కానీ రెండు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు కోరారు. కాబట్టి దీనికి సంబంధించి కోర్టు నిరాకరించింది. న్యాయవాదిని అనుమతిస్తాం, కానీ విండో నుంచి చూసేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రేపు 10 గంటలకి ఏసీబీ విచారణకు కూడా వెళ్ళి సహకరించాలి, ఏసీబీ విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇక రేపు విచారణకు కేటీఆర్ కంపల్సరీగా హాజరు కావాల్సిందే. తన న్యాయవాదిని, సీనియర్ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు ఒక్కరిని మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లాలి, కానీ విచారణ గదిలోకి కేటీఆర్ మాత్రం ఒక్కరే వెళ్తారని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి రేపు ఇక 10 గంటలకి కేటీఆర్ ఏసీబీ విచారణకు రానున్నట్టు తెలుస్తుంది. కోర్టు కూడా కేటీఆర్ తరపున 3 న్యాయవాదుల్లో కూడా పెట్టాలని కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఒక్క న్యాయవాది పేరు మాత్రమే కేటీఆర్ టీం చెప్పింది. దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే హైకోర్టే 3 న్యాయవాదుల పేర్లు ఇవ్వండి, అందులో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు చెప్పడం జరిగింది. అందులో 3 పేర్లు ఇచ్చినప్పుడు రామచంద్రరావు సీనియర్ న్యాయవాది కాబట్టి ఆయనకు సంబంధించిన పేరును వాళ్ళు ప్రస్తావించారు. ఆ పేరును అంగీకరించి ఆయన కేటీఆర్తో పాటు రామచంద్రరావు న్యాయవాదిని అనుమతిస్తున్నామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయనని తీసుకొని రేపు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతున్నారు. కానీ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్తారు తప్ప విచారణ గదిలోకి అడ్వకేట్ని అనుమతించేది ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. విచారణ ఎదుర్కోకుండా కేటీఆర్ ఇన్ని అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఖచ్చితంగా రేపు విచారణకు రావాల్సి ఉంటుంది. డుమ్మా కొట్టినా కంటెంప్ట్ కోర్టు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నాడు. అదేవిధంగా ఏసీబీ కార్యాలయంలో కూడా రేపు భారీ భద్రత కూడా, మొన్న ఆయన విచారణకు వచ్చిన సమయంలో ఏసీబీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనని మాత్రమే అలో చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆయన దాదాపు 100 మీటర్ల దూరం నుంచి ఇక్కడ నుంచి వెనుతిరిగి మళ్ళీ ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి రేపు మళ్ళీ పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎవరైనా వచ్చేది ఉంటే ఖచ్చితంగా వారిని దాదాపు 200 మీటర్ల దూరాన్నే ఇక్కడ అడ్డుకుంటారు. ఖచ్చితంగా కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పారు. కాబట్టి ఆయనని మాత్రమే ఏసీబీ కార్యాలయానికి అనుమతిస్తారు, ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ని అనుమతిస్తారు. ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటలకి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. A1గా ఈ కేసులో కేటీఆర్ ఉన్నారు. ఈ ఫార్ములాకు సంబంధించి విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయించడం, ఆ కంపెనీ నుంచి ఏదైతే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి గ్రీన్ కో కంపెనీకి సంబంధించి నుండి 41 కోట్లకు పైగా ఎలక్ట్రో బాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి అందుకున్నారు. ఆ తర్వాతే వారికి అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఆ కంపెనీతో ఏమైనా ప్రయోజనం చేకూరిందా కేటీఆర్కి, లేదంటే దీని వెనకాల కేటీఆర్కి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఆ ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా ఎందుకు నగదు బదిలీ చేయించారు, మొత్తం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారనే దానిపై పూర్తి స్థాయిలో రేపు ఏసీబీ విచారించబోతుంది. అయితే సురేష్, మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. అయితే ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించే ప్రసక్తే లేదు అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లుగా కేటీఆర్ తరపు న్యాయవాదులు ఏమైనా ముందు హైకోర్టుకి చెప్పారా? అందుకోసమే హైకోర్టు కూడా తిరిగి ఇలా ప్రశ్నించిందా? అంటే 3rd డిగ్రీ ఏసీబీలో అసలు 3rd డిగ్రీ అనేది జరగదు. కానీ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. పదే న్యాయవాదులు వస్తేనే నేను ఏసీబీ విచారణకు వెళ్తానని ఆయన వ్యక్తం చేస్తున్నారు. పిటిషన్ కూడా వేశారు. కాబట్టి విచారణ సందర్భంలో హైకోర్టు న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతనిపై 3rd డిగ్రీ ఎలా జరుగుతుంది అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సందర్భంగా ఎందుకంటే అడ్వకేట్తోనే నేను విచారణకు వెళ్తానంటే దానికి అనుమానాలు ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నించడంతో ఈ వ్యాఖ్య చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన మొన్నటి నుంచి కూడా 6వ తేదీన కూడా ఖచ్చితంగా తన వెంట న్యాయవాదులను అనుమతిస్తేనే నేను లోపలికి వస్తాను తప్ప లేదంటే ఇక్కడ నుంచే వెళ్ళిపోతానని చెప్పేసి బయట నుండి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు
పిటిషన్లో కూడా అదే మెన్షన్ చేశారు. విచారణ సందర్భంలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు, అలాంటి వ్యక్తి ఎందుకు భయపడాల్సి వస్తుంది, విచారణకు ధైర్యంగా పోయి విచారణ ఎదుర్కోవచ్చు, కానీ ఇలా అనుమానాలు ఎందుకు, విచారణ సందర్భంగా అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తూ న్యాయవాది ఉంటేనే వెళ్తాను, న్యాయవాది ఉండాలని ఎక్కడైనా చట్టంలో రూల్ ఉందా అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. కాబట్టి రేపు విచారణకి ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ ను తీసుకెళ్లొద్దని కూడా హైకోర్టు